నుంచి అనుకుంటాను నేను సత్యసాయిబాబా గారి గురించి ఎక్కువగా ఆయన ప్రచారం చేయడం, ఆయన శిష్యరికంలో గొప్పగా ఎంతో మందిని శిష్యులుగా చేర్చుకోవడం. నిజంగా చెప్పాలంటే మానవ సేవే మాధవ సేవ. దేవుడు అనేవాడు ఎక్కడా లేడు. మనం 10 మందికి సహాయం చేస్తే అదే గొప్ప. మేలు కీడు చేయకపోయినా మేలు చేసేది మానవత్వం అని చెప్పేసి చాటి చెప్పినటువంటి గొప్ప గురువు ఆయన. కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా కూడా నా దృష్టిలో చాలా తక్కువే అనిపిస్తుంది. నా అదృష్టం కూడా ఏమంటే 2023 ఏప్రిల్ 15వ తారీఖున నేను ఈ పదవిలో ఉన్నప్పుడు నేను అక్కడికి సాయిబాబా గారి గురించి పోతే వీఐపీ దర్శనంగా నన్ను తీసుకుపోయి అక్కడ నేను ఎప్పుడో ఈ విగ్రహం నేను ఎప్పుడో ఇవ్వాలనుకున్నాను. నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అక్కడ వాళ్ళు ఇస్తే నేను ఇక్కడే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సాయిబాబా గారికి ఇచ్చేదానికి చూస్తున్న ఇది ఇప్పుడు మనకు మీకు విద్యార్థులు కూడా చెప్తున్నా, మనకు మన టైంలో చూసినటువంటి దేవుడు మన సాయిబాబా గారు అని చెప్పి గుర్తుంచుకోండి. ఆయన మహిమలు కానీ ఆయన చేసిన సేవలు కానీ ప్రపంచంలో ఏ మత గురువు కానీ ఏ దేవుడు కానీ ఎవరు మానవత్వంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా అంత గొప్పగా చేయలేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఈ రోజుకి కూడా కోట్లాది మంది ఆయన భక్తులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ భూకంపాలు వచ్చినా, ఎక్కడ ప్రమాదాలు జరిగినా, ఎక్కడ వరదలు వచ్చినా వీరి సేవా కార్యక్రమాలు ప్రతి సాట ఉంటాయి. కాబట్టి మరి అదేవిధంగా ఇక్కడ ఈ కమిటీకి వచ్చినటువంటి కమిటీలో ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకు మరి అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోని 140 దేశాల్లో కోట్లాది మంది ఆయన భక్తులు నిన్నటి రోజు కానీ ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమాలు చేపట్టి నిన్నటి రోజు జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆయన 1926 నవంబర్ 23వ తారీఖున గారులకు జన్మించడం జరిగింది. ఆయన మహత్యం ఎందుకంటే చిన్నప్పుడు ఆయన కమలాపురం మన జిల్లాలోనే కమలాపురంలోనే పెరగడం జరిగింది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం, అదేవిధంగా ప్రజలకు సంబంధించి విద్య, వైద్యం, గ్రామీణ